3 ఏళ్ళ. ఇప్పుడు అమ్మ నాన్న కూడా ఏమన్నాడు, 3 ఏళ్ళు పడింది, మాటలు రావు. 4 పడుతుంది, 3 ఏళ్ళు అయిపోయినాయి, 4 పడుతున్నాయి, మాటలు రావు దాకా వినపడతాయి. చేస్తా చెప్పిన పని మాటలు అయితే రావు. ఇంకా సెల్ ఫోన్ వచ్చి చూస్తున్నాడు, ఎప్పుడు అది మేల్కొంటే వచ్చి కూర్చున్నాడు, మనసుతో మాట్లాడాడు. అంటే సెల్ ఫోన్ వచ్చుకుంటే నిద్ర అవుతారు. ఇలాంటి సెల్ ఫోన్ నిద్రపోలేదు. అంటే మెయిన్గా వాడికి సెల్ ఫోన్ వచ్చుకుంటే నిద్ర వచ్చేది. నిద్ర వచ్చేది వరకు సెల్ ఫోన్ వస్తారా? ఇప్పుడు మాట్లాడితే 3 ఏళ్ళకి 4 ఏళ్ళు మాటలు రావాలి. నాకైతే అప్పుడు ఏంటంటే వాడు సెల్ ఫోన్ వస్తున్నందు వల్ల మీరు మాట్లాడు కదా, దానివల్ల మాటలు రావాలి. సో సెల్ ఫోన్ పనిచేసి వాడిని పక్క పెట్టేసి అదే పని మనం మాట్లాడితే మాటలు వస్తాయి. ఈ సెల్ ఫోన్ వల్ల మనకి మాటలు రావట్లేదు. ఎందుకంటే మనం మాట్లాడితే వచ్చేది మనకి మీతో మాట్లాడితే మాటలు వస్తాయి. మనతో వాళ్ళతో మాట్లాడలేదు కాబట్టి మాటలు రావాలి. తప్పకుండా మనకి సెల్ ఫోన్ మేము పని చేయాల్సిందే. సెల్ ఫోన్ ఇంట్లో ఉండేది అది మామూలు మాట్లాడే ఫోన్, చిన్న ఫోన్ ఉంటుంది. అది చూసే ఫోన్ కాకుండా, డిజిటల్ ఫోన్ కాకుండా, స్మార్ట్ ఫోన్ కాకుండా మామూలు ఫోన్ మాట్లాడేది దాంట్లో ఏం కనపడదు మనకి. ఏమి ఇది చాలా భయంకరం. దీనివల్ల చదువు రాదు, దీనివల్ల కూడా అభివృద్ధి చెందాడు. మన బతుకు ఒక విద్య దీని పిచ్చోడు అవుతాడు. పిచ్చోడితే కన్ను పోతాయి. కన్ను సినిమా వస్తుంది కదా, సినిమా సెల్ ఫోన్తో వాడు అనే ఒత్తుకుంటూ కూర్చున్నాడు. ఇట్లా ఒత్తుకున్నాడు, ఇట్లా ఒత్తుకుంటూ కూర్చున్నాడు. ఇట్లా ఒత్తుకుంటా ఒత్తనమే కదా. సెల్ ఫోన్ తీసేస్తే ఇంకా ఏడుతాడు కదా. సెల్ ఫోన్ కొడతాడు కదా, సెల్ ఫోన్ తీసేస్తే కొడతాడు. తప్పు కొడతాడు కొడతాడా సెల్ ఫోన్ ఇప్పుడు కొడతాడు. కొంచెం మార్చండి.